కుంభరాశి వారికి సప్తమ స్థానంలో కేతువు, షష్టమ స్థానంలో రవి బుధులు, పంచమ స్థానంలో శుక్రుడు గురువు, ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు, ఈ రాశిలో రాహుగ్రహ సంచారము, అష్టమ స్థానంలో కుజుడు. మేలైనటువంటి ఫలితాల కోసం మీ శక్తి సామర్థ్యాలన్నీ కూడా పణంగా పెట్టి విస్తృత ప్రయత్నాలను చేయగలుగుతారు. తద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఏదో తేలిగ్గా అయిపోతుంది అని అనుకున్న పనులు అంత తేలికగా కాకపోవచ్చు. మరి కాస్త శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. శ్రమించిన తర్వాత ఫలితం వస్తుందా లేదా అన్న అభద్రతా భావము, ఆలోచన ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉండటము మనం చేస్తున్నాం కావట్లేదు కదా అని మధ్యలోనే నిరాశపడి మాత్రం వెనుకంజ వెయ్యొద్దు. ఈసారి మంచి ప్రయత్నం చెయ్యండి. మూడొంతులు ముమ్మాటికి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగాలు లేక చికాకు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింతగా ఇబ్బంది పడడము, అయిన వాళ్ళని డబ్బులు అడగడము, ఆర్థిక సహాయం చేయమని అడగటము, ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. టెంపరీ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మంచి శుభవార్తను అందుకోగలుగుతారు. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. పిల్లల పెంపకము బాధ్యత మీ మీద భారంగా మారే అవకాశం ఉంటుంది. అంటే భార్యాభర్తలకి ఇద్దరికి సమంగానే ఉంటుంది కదా, భారం ఎందుకు అవుతుంది అనుకుంటారేమో. మీ వైపు నుంచి ఏదైతే చెయ్యాలో అది ఎక్కువగా చేయవలసిన పరిస్థితులే ఎక్కువగా ఏర్పడతాయి. అవతల వాళ్ళ బాధ్యత కాస్తంత తక్కువగా ఉంటుంది. మీ బాధ్యత మాత్రం మరింతగా పెరుగుతుంది. వాళ్ళని కన్విన్స్ చేయడం కావచ్చు, వాళ్ళని ఒక దారిలో పెట్టడం కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు గురించి మీరే ఎక్కువగా ఆందోళన చెందటం, ఏదైనా తారుమారైతే ఉత్తరుత్తర నిందలు అపవాదులన్నీ కూడా మీకే చుట్టుకునే విధంగా పరిస్థితుల్లో సుస్పష్టమైనటువంటి మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెట్టిన పెట్టుబడులు అనుకూలంగా మారతాయి. వ్యాపారం రొటేషన్ల రూపంలో ఉంటుంది. ఇది మానసిక ధైర్యానికి సంతోషానికి కారణమవుతుంది. దూర ప్రాంతాల నుంచి ముఖ్యమైనటువంటి శుభ సమాచారాన్ని ఆహ్వానాలను అందుకోగలుగుతారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం ప్రయాణం చేయవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. శుభకార్యాది విషయాలలో మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలు చేయకపోవచ్చు. పట్టు విడుపులతో ముందడుగు వేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. మనం ఆడపిల్ల తరపు వారం అయితే కొన్ని అవసరం వండి మగపెళ్లి వారికి తగ్గట్టుగానే చెయ్యండి. అలా అని చెప్పని ఈ శాస్త్రాన్ని ఆచారాలను మొత్తం మానేసి మంట కలిపి మనం చేయాల్సిన పనేం లేదు. చేయవలసిన కార్యక్రమం విధి విధానంగా ఎలా అయితే ఉంది, వాళ్ళ ఆచారమైనా మన ఆచారమైనా ఏదో ఒక ఆచారం పాటిస్తే చాలు. అసలు ఆచారమే కాని వాటిని ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టి 10 మందితో ఆశీర్వచనం తీసుకొని పిల్లలు కలకాలం బాగుండాలన్న స్థానంలో వీళ్ళిలా చెత్తగా చేస్తున్నారు అని తిట్టిపోసే విధంగా మాత్రం మార్పు చేయొద్దు. ఇది ఈ మధ్య చాలా మంది అలవాటుగా ఈ తప్పుల వరుస ఎక్కువగా జరుగుతోంది. పెద్దవాళ్ళు ఎవరైనా కానీ బాధ్యత తీసుకొని ఇటువాళ్ళు కావచ్చు అటువాళ్ళు కావచ్చు ఆచారాన్ని శాస్త్రాన్ని కరెక్ట్గా పాటించే విధంగా చూడండి. అంత మాత్రమే. కొంతమందికి రెంట్కి ఇస్తే మంచి ఆదాయం వస్తుంది కదా, మన జీవితం వెళ్ళిపోతుంది అని అనుకున్న సందర్భాలలో రెంట్కి ఎవరొకళ్ళు రావటం, 1-2 మాసాలు ఉండటము, వెళ్ళిపోవడము, ఇదే తరచూ జరగటము ఆశ్చర్యం కలిగించే విషయము. గత కొన్ని సంవత్సరాలలో ఎప్పుడు ఇల్లు ఖాళీగా లేదు, కానీ ఇప్పుడు ఎక్కువ కాలంగా ఖాళీగా ఉంటుంది. ఇదిగో వస్తామంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా బతిమాలి ఆ అడ్వాన్స్ వెనక్కి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంటికేమైనా చేశారా అన్నంత అనుమానం వచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి. ప్రతిరోజు అవకాశం ఉన్నవాళ్ళు గుగ్గిలం పొడితో ధూపం వేయండి. లేదు ఇల్లు వేరే చోటు ఉంది, మేము వేరే చోటు ఉంటాము, రోజు అవకాశం లేదనుకున్నప్పుడు నరదిష్టి యంత్రాన్ని, జనాకర్షణ యంత్రాన్ని ఆ ఇంటికి తగిలించి పౌర్ణమి రోజున ధూపం వేసే ప్రయత్నం చేయండి. లేదా మాసంలో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ 2 యంత్రాలకి కాస్త ధూపం వేసి ఒక కొబ్బరికాయ ఇంటికి దిష్టి తీసి అది పగలగొట్టి పారే నీటిలో పడవేయండి. క్రమేణా నరదిష్టి తొలగిపోతుంది. ఏదైనా ఇతరితర చర్యలు చేసినా కూడా
అదంతా కూడా తొలగిపోయి మంచి ఆకర్షణ శక్తి ఏర్పడి ఇంటికి అద్దెకొచ్చే వాళ్ళు ఏర్పడతారు. తద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు మహావిష్ణు స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఈ శ్రావణ మాసంలో శుక్ర శనివారాలలో అమ్మవారికి అయ్యవారికి అభిషేకము అర్చన జరిపించండి. సుగంధ ద్రవ్యాలతో స్వామివారి పూజ చేయవలసి ఉంటుంది. ఇదే నియమము శివ పూజలో ఉండదు. విష్ణు పూజకు మాత్రం, లక్ష్మీదేవి పూజకు మాత్రం మంచి సువాసన వచ్చే ద్రవ్యాలను ప్రత్యేకంగా వీళ్ళ పూజలో ఉపయోగించాలి. ఇది గ్రహించండి.